హలో ఎవ్రీవన్, ఐఎమ్ మహిత. వెల్కమ్ బ్యాక్ టు మహితాస్ ఎడ్యుస్మార్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సి సిఎస్సి డీటెయిల్డ్ సిలబస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిస్కస్ చేసుకున్నాము. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, సో ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈరోజు మనం డీటెయిల్ సిలబస్ చూద్దాం. అండ్ మనకు తెలిసిందే యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో పేపర్ 1 వచ్చేసి జిఎస్ అండ్ పేపర్ 2 వచ్చేసి సిఎస్ఏటి అనమాట. సిఎస్ఏటి అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ పేపర్ 1 వచ్చేసి 200 మార్క్స్కి, అలాగే 2 అవర్స్ అనమాట ఈ ఎగ్జామ్. అండ్ ఇందులో 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీనిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉండవన్నమాట. ఓన్లీ యూపీఎస్సి కట్ ఆఫ్ని రిలీజ్ చేస్తుంది. సో మనం ఆ కట్ ఆఫ్ని దాటితే మనం ఈ పేపర్లో క్వాలిఫై అయిపోతాం. అండ్ పేపర్ 2 వచ్చేసి సిఎస్ఏటి. ఇది 200 మార్క్స్కి, అలాగే 2 అవర్స్. అండ్ దీనిలో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. అంటే 33% మార్క్స్ వస్తే మనం ఈ పేపర్లో క్వాలిఫై అయిపోయినట్టే. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం జిఎస్ పేపర్ యొక్క డీటెయిల్ సిలబస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్. మనం అంటే కరెంట్ అఫైర్స్లో థరోగా ఉండాలన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. తర్వాత హిస్టరీ అనమాట. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నారు అంతే. అంటే ఏన్షియంట్ హిస్టరీ ఆర్ మెడివల్ హిస్టరీ ఆర్ మోడర్న్ హిస్టరీ అని మెన్షన్ చేయలేదు. సో మనం అన్నిట్లోనూ థరోగా ఉండాలి. అలాగే ఇండియన్ నేషనల్ మూమెంట్స్, ఇవన్నీ ఎలాగో మోడర్న్ హిస్టరీలో వస్తాయి కాబట్టి ఇట్ ఇంక్లూడ్స్ అనమాట హిస్టరీ చదివితే. అండ్ జోగ్రఫీ అనేది ఇండియన్ జోగ్రఫీ అలాగే వరల్డ్ జోగ్రఫీ మొత్తం కవర్ చేయాలన్నమాట. అంటే ఏమేమి చదవాలి రెండిట్లో అంటే ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఇంకా పాలిటీ అండ్ గవర్నెన్స్ చదవాలి. అంటే దానిలో మెయిన్గా కాన్స్టిట్యూషన్ గురించి, పొలిటికల్ సిస్టమ్ గురించి, పంచాయత్ రాజ్ గురించి, అలాగే పబ్లిక్ పాలసీస్ గురించి, రైట్స్ అండ్ ఇష్యూస్ గురించి చదవాలన్నమాట. ఇంకా ఎకనామీ, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ వచ్చేసి అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ ఇంకల్షన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ ఎట్సెట్రా. ఇంకా జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఇది ఎన్విరాన్మెంట్ గురించి వచ్చారు. అండ్ ఎన్విరాన్మెంట్ వచ్చేటప్పటికి బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజెస్ అండ్ ఎట్సెట్రా అనమాట. ఇవన్నిట్లోనూ మనం ఏమీ స్పెషలైజేషన్ అనేది ఏం చేయక్కర్లేదు. అలాగే సైన్స్. సో మనం ఏమేమి చదవాలి అంటే పేపర్ 1 కోసం కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అనమాట. సో ఇవన్నీ మెయిన్గా ఇచ్చారు. పేపర్ 2 చూద్దాం. అంటే సిఎస్ఏటి గురించి చూద్దాం. సిఎస్ఏటి సిలబస్ వచ్చేటప్పటికి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ. అలాగే మ్యాథ్స్ వచ్చేసి 10th లెవెల్ మ్యాథ్స్ వరకు ఇస్తారనమాట. చూసినట్లయితే బేసిక్ న్యూమరసీ అంటే నెంబర్స్, అలాగే నెంబర్స్ రిలేషన్స్, ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా క్లాస్ 10th లెవెల్ వరకు మనం చదివితే సరిపోతుంది. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే చార్ట్స్ అవ్వచ్చు, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ, ఇవన్నీ కూడా 10th క్లాస్ లెవెల్లోనే ఇస్తారనమాట. అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సివిల్ సర్వీస్ పేపర్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. అండ్ 33% మార్క్స్ అనేవి వస్తే సరిపోతుంది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో బోత్ పేపర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఎంసీక్యూ బేస్డ్ అనమాట. అంటే 4 చాయిస్ ఇస్తారు, మనం దానిలో ఒక చాయిస్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ప్రిలిమ్స్కి. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు మెయిన్స్ చూద్దాం. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసేటప్పటికి ఫస్ట్ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ది ఇండియన్ లాంగ్వేజ్ అంటే తెలుగు అవ్వచ్చు, హిందీ, తమిళ్, మన ఇష్టం అనమాట. ఏ లాంగ్వేజ్ అన్నా సరే, ఉర్దూ కానీ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ వచ్చేటప్పటికి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తారు, అలాగే ప్రిసైజ్ రైటింగ్ అంటే ఒక పెద్ద పారా ఇస్తారు, దాన్ని మనం చిన్నగా రాయాలన్నమాట. అలాగే యూసేజ్ అండ్ వొకాబ్యులరీ, షార్ట్ ఎస్సేస్, ఇలాంటివన్నీ ఎస్ఎస్ కూడా రాయాల్సి వస్తుంది. అండ్ ఇండియన్ లాంగ్వేజ్లో అయితే వచ్చేటప్పటికి కాంప్రహెన్షన్ ఆఫ్ గివెన్ ప్యాసేజెస్ ఇస్తారు ఇండియన్ లాంగ్వేజ్లో కూడా. అలాగే ప్రిసైజ్ రైటింగ్ అంటే తెలుగులో కానీ
పెద్ద ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని మనం చిన్నగా రాయాలి. అలాగే ఒకాబ్యులరీ ఇస్తారు, షార్ట్ ఎస్సేస్ ఇస్తారు. ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు ఇండియన్ లాంగ్వేజ్ అంటే ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది ఇస్తారనమాట. దాన్ని మనం తెలుగులోకి కన్వర్ట్ చేయాలి. అంటే తెలుగు తీసుకుంటే తెలుగులోకి కన్వర్ట్ చేయాలి, హిందీ తీసుకుంటే హిందీలోకి కన్వర్ట్ చేయాలి. అలాగే మనం ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, తెలుగులో ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని మనం మళ్ళీ ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 2 పేపర్స్ కూడా క్వాలిఫైయింగ్ పేపర్సే. అంటే 33% మార్క్స్ అనేవి వస్తే మనకి సరిపోతుంది ఈ 2 పేపర్స్లో. అండ్ సో ఈ 2 పేపర్స్ని మార్క్స్లోకి కన్సిడర్ చేయరు, జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్కి మాత్రమే అన్నమాట. మార్క్స్ అనేవి ఇక్కడ నుండి కన్సిడర్ చేస్తారు. పేపర్ 1 ఎస్సేలో ఒక ఎస్సేని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దాని మీద ఎగ్జామ్ పేపర్ అంతా రాయాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి GS1 జనరల్ స్టడీస్ 1లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. అసలు మెయిన్గా GS1లో దేని గురించి ఉంటుంది అంటే, మీరు ఇవన్నీ చదివితే కూడా హిస్టరీ అలాగే జియోగ్రఫీ గురించే ఉంటుందన్నమాట. హిస్టరీ అనేది మనం ఏన్షియంట్ హిస్టరీ చదవాలి, అలాగే మెడివల్ హిస్టరీ చదవాలి, మోడర్న్ హిస్టరీ చదవాలి. అండ్ జియోగ్రఫీ వచ్చేసేటప్పటికి బోత్ ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ 2 చదవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనం హిస్టరీ అలాగే జియోగ్రఫీ గురించి టాపిక్స్ ఇచ్చారనమాట. ఓకేనా. ఇప్పుడు మనం GS2 గురించి చూద్దాం. GS పేపర్ 2లో మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ గురించి అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్ గురించి మెయిన్గా డిస్కస్ చేసుకుంటాం ఆర్ చదువుతాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, అలాగే ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ ఇష్యూస్, ఛాలెంజెస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే సపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ వేరియస్ ఆర్గాన్స్, అంటే వేరియస్ ఆర్గాన్స్లో పవర్ అనేది ఎలా సపరేట్ అయ్యింది అంటే లెజిస్లేచర్ అలాగే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీటిలో పవర్స్ అనేది ఎలా డిఫరెన్స్ అయ్యింది, ఇలాంటివన్నీ కూడా మనం చదువుతాం అనమాట. అలాగే పార్లమెంట్, అలాగే స్టేట్ లెజిస్లేచర్, ఇంకా స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్, ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ జ్యుడిషియరీ, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇంకా ఇవన్నీ కూడా మొత్తం పాలిటీకి అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ గురించి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ గురించే ఉన్నాయన్నమాట. చూసారా, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్షిప్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం GS పేపర్ 3కి వచ్చేసాము. ఇందులో వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్గా ఉంటుంది, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ. ఈ 3 టాపిక్స్ మెయిన్గా మనం డిస్కస్ చేస్తామన్నమాట. అండ్ ఎకనామిక్ కూడా GS పేపర్ 3ఏ. చూసినట్లయితే ఫస్ట్ ఎకనామీ ఇచ్చారు, అండ్ ఇదంతా ఎకనామిక్ గురించే ఉంటుంది మ్యాక్సిమం. మీరు కావాలంటే ఒకసారి పాజ్ చేసి చూడండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అవుతుందన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ IT కావచ్చు, స్పేస్, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇట్స్ రైట్స్ ఎట్సెట్రా అనమాట. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా GS పేపర్ 3లోనే ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకా ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట. సెక్యూరిటీ గురించి ఇచ్చారు లాస్ట్లో టాపిక్స్. అండ్ GS పేపర్ 4 వచ్చేసేటప్పటికి జనరల్ స్టడీస్ 4లో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ గురించి చదువుతామన్నమాట. మెయిన్గా ఎథిక్స్ గురించి అంటే కేస్ స్టడీస్ లాంటివి ఇస్తారనమాట. ఈ పేపర్లో మనం కేస్ స్టడీస్ లాంటివి చదవాలి. సో ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్, యాటిట్యూడ్ అంటే ఏంటి, యాప్టిట్యూడ్ అంటే ఏంటి, ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, కంట్రిబ్యూషన్ ఆఫ్ మోరల్ థింకర్స్, ఇంకా ఇవన్నీ కూడా మెయిన్గా ఎథిక్స్ గురించే ఉంటుంది అనమాట. ఇదిగో కేస్ స్టడీస్ అనమాట. మెయిన్గా కేస్ స్టడీస్ ఇంపార్టెంట్ GS పేపర్ 4లో. ఇంకా పేపర్ 6 అండ్ పేపర్ 7 వచ్చేసేటప్పటికి ఆప్షనల్ పేపర్స్ అనమాట. ఆప్షనల్ పేపర్స్ అంటే 2 పేపర్స్ కాదు, ఒక్క ఆప్షనల్ మీద 2 పేపర్స్ రాయాలన్నమాట. 2 ఆప్షనల్స్ కాదు, ఒక్క ఆప్షనల్ మీద 2 పేపర్స్ అనేవి రాయాల్సి ఉంటుందన్నమాట. మనం ఆప్షనల్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి, మన నాలెడ్జ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా దగ్గర అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ పేపర్ సిలబస్ అనేది ఉంది. నేను ఈ సిలబస్ అనేది సపరేట్ వీడియో అనేది చేస్తాను. అండ్ ఆప్షనల్స్ ఏమేమి ఉంటాయి అంటే మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ చూస్ చేసుకోవచ్చు, ఆర్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ,
ఆర్ ఇంకా సైకాలజీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, ఇంకా సోషియాలజీ, ఇంకా చాలా ఉంటాయన్నమాట. మన ఇష్టం ఏదైనా సరే ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి డీటెయిల్డ్ సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.